రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించి పంటలకు గిట్టుబాటు ధరలు పొందే అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని ఏర్పాట్లు చేసిన ఎంపీఎఫ్సి గోదాంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద నిర్మించిన గోదాంల వినియోగం, రైతులకు అందుబాటులో ఉన్న సేవలు, పంటలను తాకట్టుగా పెట్టి రుణాల మంజూరు వంటి అంశాలపై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా తీసుకోనున్న చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కెట్ వాళ్ళకి తెలుసు కదా, అయితే ఇలాంటివి ఇంకో చోట నుంచి తెచ్చుకుంటారు. ఇవన్నీ ఒక రిఫరెన్స్ తీసుకుని ఓకే. ఇప్పుడు ఇందులో మీ స్కీమ్ కాంపోనెంట్లో మీరు ఇచ్చేది ఎంత? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? వాళ్ళ నెత్తి మీద మనం యాక్చువల్లీ వాడు ఏదో కొనుక్కొని పెట్టుకుంటాడు, వాడు ఇది పెట్టుకుంటాడా, వాడు సొంతంగా చేసుకుంటాడా, లెట్ హిమ్ డూ ఇట్. అదంతా అయిపోయిన తర్వాత మీ 1.25 lakhs రిలీజ్ చేయండి. మేక్ ఇట్ యాజ్ ఇలాంటి ఇది ఎంత అయితే పెట్టుకుంటారు అంటే ఒకరు ఉపయోగిస్తున్నారు సార్. ఒకే జనరాజుల సొసైటీని వాళ్ళ ప్రజల రైతులతో ఆ ధాన్యం అంతా స్టోర్ చేసుకుంటున్నారు సార్. మిగతాలు కూడా చేసుకోవాలి సార్. అయితే ఈ అవుట్ ఆఫ్ 21లో ఒక దాదాపు 9 గోడౌన్లకు దారి లేదు సార్. ఆ దారి మిగతా సైట్ అక్కడ ఇచ్చినారు సార్. పొలాల పక్కన ఇచ్చింది కొద్దిగా దారి కావాలి సార్. దీనికి చేసుకొని ఎక్కడ కావాలంటే గోడౌన్స్ లో అవుట్ ఆఫ్ 17 హ్యాండ్ ఓవర్స్ ఒకే ఒక్క గోడౌన్ లింగాపురంలో ఉపయోగించడం ఎట్లా అయితే